సినీ స్టార్ ప్రెజెంట్స్ ఆడియో ఆర్ కార్యక్రమానికి పునః స్వాగతం. సిద్ధార్థ్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ తెలుగు ఆడియో రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సినిమా పేరు హార్మోన్స్. ఓ హార్మోన్స్, ఆఫ్ కోర్స్ ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్. అవును, ఆయనతో యాక్చువల్లీ వర్క్డ్ హార్మోన్స్ కూడా వర్క్డ్ అనమాట. మేము కోరస్ పాడాం, నేను ఆదిత్య, ఫ్యూ ఆఫ్ us sang కోరస్ ఫర్ 3 songs in the movie. ఆయన హీజ్ ఫస్ట్ టైం నాకు పరిచయం ఆయన ఎక్కడ అయ్యారంటే టెంపో స్టాండ్ అని ఒక కాంపిటీషన్ అయింది, ఆన్లైన్ కాంపిటీషన్ అనమాట. బెస్ట్ కంపోజిషన్, బెస్ట్ అందరు కంపోజర్స్ అక్కడ వాళ్ళ పాటలు పోస్ట్ చేయొచ్చు. అంటే కంపోజర్స్ మధ్యలో కాంపిటీషన్, కంపోజర్స్ మధ్యలో ఒక థీమ్ చెప్తారు, లవ్ సాంగ్ ఒకటి కావాలి అంటే దాన్ని బట్టి అందరు కంపోజర్స్ ఒక డేట్ లోపల ఇవ్వాలి, దాన్ని బట్టి గెలుస్తారు. అవును, లవ్ సాంగ్ యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ ఒకటి కామరాన్ అన్నాడు, మేము గెలిచాం అనమాట. ఒక వేరే ఫోక్ కైండ్ ఆఫ్ వచ్చినప్పుడు ప్రవీణ్ లక్కరాజు గెలిచాడు. ప్రవీణ్ లక్కరాజు ఆయన ఈజ్ ఆ ఫోక్, మన తెలుగు ఫ్లేవర్ ఆయనలో చాలా ఉంది, బట్ హీ స్టేస్ ఇన్ ది యుఎస్. సో మంచి కాంబినేషన్ ఉంది ఆయనలో. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి, అంతా మన వాళ్ళుగా ఇక్కడ, ఐ మీన్ మన వాళ్ళు అనకూడదు, ఇక్కడ తెలుగు ఇక్కడ ఉన్న వాళ్ళతో పాడిచ్చారు. దీపు పాడాడు, మన మాళవిక పాడింది, కారుణ్య పాడాడు, అండ్ ఇంకా నేను పాడాను. సో మేమందరం పాడాం ఆ సినిమాలో. సో సిద్ధార్థ్, మరి ఇందులో ఫస్ట్ సాంగ్ అంటే టైటిల్ సాంగ్ ఒకటి ఉంది కదా, హార్మోన్స్ టైటిల్ సాంగ్, శ్రావణ భార్గవి అండ్ దీపు పాట పక్కా వెస్టర్న్ కైండ్ ఆఫ్ పాట, అంటే కొంచెం ఫాస్ట్, అంటే ఆల్మోస్ట్ లైక్ ర్యాప్ సాంగ్ లా ఉంటుంది. బ్యూటిఫుల్ గా పాడాడు. హార్మోన్స్ అని వస్తుంటుంది మధ్యలో, టైటిల్ సాంగ్ చాలా బాగా పాడాడు. ఒకటి సదా వయసే ఇలా పరిణను పద సరదా కదా అనుకోకురా పరదే ఇదా తెలియని మన చూసే కొందరి కలలకి కొలువైతే కాలక్షేపం సిలబస్ విరిచేటందుకే అనిపిస్తే అంత డ్రామా కాదు, రుజువే చూడు. సిద్ధార్థ్, ఇందులో కలగన్నా నిన్నే అని ఒక మంచి మెలోడియస్ సాంగ్ ఉంది కదా, బ్యూటిఫుల్ బై కారుణ్య అండ్ మాళవిక. కరెక్ట్ చాలా బాగుంది పాట. అంటే కొంచెం మన అన్నట్టు వచ్చి కలగన్నా నిన్నే అనేది కారుణ్య బ్యూటిఫుల్ గా పాడాడు. కారుణ్య చాలా స్పష్టంగా పాడతాడు కదా పాట, బ్యూటిఫుల్ గా పాడతాడు, పదాలు అవన్నీ కరెక్ట్ గా తెలుస్తాయి. అవును, అంటే కంటెంపరీ మెయింటైన్ చేస్తూ అంత స్పష్టంగా పాడడం చాలా కొందరు ఉన్నారు, అండ్ హీఈస్ వన్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ. చాలా బ్యూటిఫుల్ గా పాడాడు. మాళవిక ఆఫ్ కోర్స్ ట్రెమెండస్ సింగర్. అండ్ ఈ పాట నాకు తెలిసి కళావతి అనే రాగంలో ఉంది. ఈ పాటలన్నీ కూడా సింగిల్ కార్డ్ బై శ్రీజో కదా, శ్రీజో గారు రాశారు. అక్కడే ట్విస్ట్ ఉంది, ఆయన పేరు శ్రీనివాస్ జోషుల, ఆయన యుఎస్ లోనే ఉంటారు. అండ్ యాక్చువల్లీ ఈసారి మన టానా సెలబ్రేషన్స్ లో ఇండియా మన అమెరికన్ ఐడల్ అని కాంపిటీషన్ పెడుతుంటారు తెలుగు వాళ్ళది, అది అబ్బాయి గెలిచాడు ఈసారి. ఓకే, సో తనే రాశాడు. అంటే ఏజ్ కూడా చిన్నదేనా? ఓకే, నేను యంగ్ కదా, తను యంగ్ అంతే. ఓకే, శ్రీనివాస్ జోషులానా? అంటే శ్రీజో అంటే లైక్ అర్థం కాలేదు, షార్ట్ ఫామ్ లో వేసుకున్నా. అదే, సో పెన్ నేమ్ లాగా పెట్టుకున్నాను, బాగుంది. కలగలినట్టుంది నిన్నే వెతికే మదిలో నీ రూపం బదులై కలిసే మనసంతా ఆరాటమే ఈ క్షణం, నీ స్నేహం దొరికే తరుణం, నీడల్లే నాలో సగం నువ్వైపోతుండగా నాలో లేనుగా చెంత చేరే వింటే నన్నే మార్చేసిందా, చిన్న మాటే నాతో చెప్పద్దా. సిద్ధార్థ్, మరి హార్మోన్స్ ఆల్బమ్ లో అందరికీ నచ్చే పాట, నాకు కూడా బాగా పర్సనల్ గా నచ్చిన పాట
వాతాపి గణపతిం భజే. అసలు ఎంత అద్భుతమైన పాట. మనం ఏ పని చేసినా కూడా ముందు విఘ్నేశ్వరుని పూజించుకొని పని చేస్తాము, ఏది స్టార్ట్ చేసినా కూడా. మరి ఆయన మనకి ఫస్ట్ గాడ్, ప్రథమ దేవుడు అంటారు కదా. ఆయనకి రాసిన స్తోత్రాల్లో మొదటి స్తోత్రం వాతాపి గణపతిం భజే. అండ్ ది గ్రేట్ ముత్తుస్వామి దీక్షితర్ గారు ఈ పాట రచించారు. అవును, అండ్ అంత మంచి కంపోజిషన్ ని మన ప్రవీణ్ లక్కరాజు చాలా మంచిగా రీమిక్స్ చేశాడు. దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ కరెక్ట్ గా దాన్ని పాడి చేయకుండా చాలా బాగా చేశాడు. ఈ పాట పాడింది సింధుజా భక్తవత్సలం గారు. చాలా బ్యూటిఫుల్ గా పాడారు పాట. అండ్ దీని గురించి ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. శంకర్ టక్కర్ అని వెరీ ఫేమస్. యూట్యూబ్ లో మీరు శంకర్ టక్కర్ అని టైప్ చేయండి. శంకర్ మహాదేవన్ కన్నా ముందర శంకర్ టక్కర్ వస్తుంది యాక్చువల్లీ మనకి లింకుల్లో. హీఈస్ అ క్లారినెట్ ప్లేయర్ అనమాట. యుఎస్ లోనే సెటిల్డ్, కానీ ఫ్యూజన్, మన ఇండియన్ ఫ్యూజన్ చేస్తాడు. హీఈస్ అ ఫారినర్ బట్ ఇండియన్ ఫ్యూజన్ చేస్తుంటాడు, చాలా బాగా చేస్తుంటాడు. తను కూడా ఈ పాటలో హీ ఆల్సో వాజ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. తను వాయిచ్చారు ఈ పాటలో, చాలా బాగుంది. ఓకే, ఐ థింక్ ఇందులో యుఎస్ లో ఉన్న వాళ్ళని చాలా ఇన్వాల్వ్ చేశారు. నాకు తెలిసి మూవీ కూడా అక్కడ వాళ్ళు తీసారేమో. అక్కడ అందరూ కలిసి ఒక బ్యాచ్ టీమ్ వర్క్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళే. ఓకే, బికాస్ శ్రీజో గారు అక్కడే ఉన్నారు అండ్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజ్ గారు అక్కడే ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన శంకర్ టక్కర్ గారు కూడా ఆయన అక్కడే. సింగర్లు మోస్ట్లీ ఇక్కడ ఉన్నాం మనం, మేము ఇక్కడ వాళ్ళం పాడాం కానీ వేరే అంతా అక్కడ అవుట్ సోర్స్. యా, సో వీ హావ్ టు అప్రిషియేట్ నిజంగా. అంటే అక్కడ వాళ్ళు కూడా తెలుగు సింగర్స్ ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్. అది యాక్చువల్లీ మెచ్చుకోవాలండి ఆయన. ఇక్కడ వాళ్ళని కనుక్కొని, ఇక్కడ తెలుగు సింగర్స్ ఎవరున్నారు కనుక్కొని ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. సిద్ధార్థ్, ఈ సినిమాలో ఒక మెలోడీ సాంగ్ కూడా ఉంటుంది, మెరుపేదో గుండెల్లో మెరిసే అని. అవును, మన హేమచంద్ర అండ్ సునీత గారు పాడారు. అవును, బాగుంది ట్యూన్. ఓకే, మెరుపేదో గుండెల్లోనే మెరిసిందే, ప్రేమై నీలో నాలో కురిసిందే, తలపే పిలుపే మార్చిందే, చుట్టూ లోకం మళ్ళీ పుట్టిందే. ఓకే సిద్ధార్థ్, సో దీంతో మరి నిరంతరం నీ ఊహలే అండ్ హార్మోన్స్ ఆడియో రివ్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం సక్సెస్ఫుల్.